వెల్కమ్ టు ఆయుధం టీవీ. హన్మకొండ జిల్లా సహకార బ్యాంకు కార్యాలయం నందు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీలో భాగంగా నేడు లక్షలకు ఉన్న రైతులకు అకౌంట్ లోకి రుణమాఫీ డబ్బులు వేసిన శుభ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డీసీసీబీ బ్యాంకు చైర్మన్ మారెండి రవీందర్ రావు. సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా డైరెక్టర్లు, సహకార సంఘ చైర్మన్లు, రైతులు, ఉద్యోగులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షునిగా కూడా ఈ రాష్ట్రంలో మరి ఒక సహకార రంగం ద్వారానే 5,300 కోట్లు మరి రుణమాఫీ జరగబోతున్నది. మరి 7,60,000 మంది రైతులకు రుణమాఫీ జరగబోతున్నది. ఇలా వరంగల్ జిల్లాలో కూడా 525 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగబోతున్నది. 78,78,000 మందికి రుణమాఫీ రైతులకు జరగబోతున్నది. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు 3 విడతలు 4 విడతలు ఇవ్వడం వల్ల మరి మితి పెరిగి ఆ మితుల కిందనే సరిపోయింది తప్ప రుణ విముక్తుడు కాలేకపోయిండు. ఇవాళ స్వచ్ఛందంగా రుణ విముక్తిని చేసి ఇవాళ ₹1,00,000 వరకు ఈ రోజున చేస్తున్నారు. మళ్ళీ తిరిగి త్వరలో మరి ఆగస్టు 15 వరకు ఉన్నటువంటి డెడ్ లైన్ కంటే ముందే మరి ₹1,00,000 ఇచ్చి తిరిగి ₹2,00,000 వరకు కూడా ఇచ్చి మాట నిలుపుకునే విధంగా రూపకల్పన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా రైతులందరి పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, మరి ఇది పోతుంది, అది పోతుంది, ఈ కార్డు చూస్తారు, ఆ కార్డు చూస్తారు, మరి ఏదైతుందో ఐటీ కట్టినటువంటి వాళ్ళని చూస్తారు అన్నారు. ఐటీ కట్టి వేలాది ఎకరాలు సంపాదించుకొని వేలాది మరి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ వ్యవసాయ భూములను చూపించి ఐటీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు తప్పుతుందేమో. కానీ మరి ఈ సామాన్య రైతులు, మధ్యతరగతి సామాన్య రైతులు, చిన్న కుటుంబాల రైతులు మరి తీసుకున్నటువంటి క్రాప్ లోన్లు మా బ్యాంకులో మొత్తంగా కూడా 2 లక్షలకు పైబడ్డ రుణాలే లేవు. దాదాపు 7,60,000 మంది రైతులు మరి వీళ్ళందరూ కూడా మాఫీ అవుతుంది. ఈ అన్నకి విమర్శాత్మకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కావాలని చేస్తున్న విమర్శలను తిప్పికొడదాం. రైతులు కూడా నమ్మిర్రు, రైతులకు నమ్మకాన్ని కలిగించారు. ఇదే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇతర ముఖ్యమంత్రులు, మంత్రులు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పాలక వర్గం, మా సొసైటీ చైర్మన్లు, మా రైతు ప్రతినిధులు, మా రైతులు అందరూ కూడా ఇలా సంతోషంగా ఊరా వాడల మండల కేంద్రాల్లో, రైతు కేంద్రాల్లో మరి సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ముందుకొస్తున్న విషయాన్ని చూస్తే మీకు అర్థమవుతున్నది. ఈ సంతోషాన్ని ఎన్నడూ కూడా స్వీకరించలేదు, ఎన్నడూ కూడా పొందలేదు. కాబట్టి ఇదే నిలుపుకున్నటువంటి ప్రభుత్వం. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.